హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2026 సంవత్సరంలో మహాశివరాత్రి ఇప్పుడు వచ్చింది. ఈ రోజు ఆ పరమశివుణ్ణి ఏ విధంగా పూజించాలి, అలాగే అఖండ దీపం తప్పకుండా పెట్టాలా, నారికేళ దీపం ఎలా వెలిగించుకోవాలి, ఈ రోజు ఆ పరమేశ్వరుని ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకించాలి, ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏ ఏ ఫలితాలు కలుగుతాయి, ఏ పుష్పాలతో పూజించాలి, ఉపవాసం, జాగరణ, పారణ సమయాలు ఎప్పుడు అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పరమశివుని అనుగ్రహం కోసం జరుపుకునే ముఖ్యమైన పండుగే మహాశివరాత్రి అండి. ఈ మహాశివరాత్రి మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి రోజు నాడు మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈ శివరాత్రి రోజు నాడు ఎవరైతే ఆ శివయ్యని నియమనిష్టలతో పూజిస్తారో వారికి సంవత్సర కాలం అంతా పూజించిన పుణ్యఫలితం అయితే లభిస్తుందటండి. చతుర్దశి రాత్రి సమయం ప్రదోషకాలం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మహాశివరాత్రిగా జరుపుకుంటారు. సకల జగత్తుకు లయకారకుడు ఆ పరమశివుడు, బోలా శంకరుడైన ఆ పరమశివుడు లింగోద్భవం చెందిన పవిత్ర దినమే ఈ మహాశివరాత్రి. మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్తి కోటి కోసం భూమి మీద శివలింగంగా ఆవిర్భవించిన రోజు కావడంతో ఈ రోజున మహాశివరాత్రిగా జరుపుకుంటారండి. శివరాత్రి రోజు నాడు చేసే జాగరణ, శివనామస్మరణ, ఉపవాసం ఉండటం వల్ల శివానుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం అండి. మహాశివరాత్రి రోజు నాడు తెల్లవారుజాము నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఆచరించి శివాలయ దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. అలా వీలుకొని వారు ఇంట్లోనే స్నానం ఆచరించి పూజా మందిరంలో కానీ ఈశాన్య భాగంలో కానీ పూజనైతే చేసుకోవచ్చండి. ముందుగా ఒక పీఠం ఏర్పాటు చేసుకుని ఆ పీఠం పైన అష్టదళ పద్మం వేసి దాని మీద ఒక తెల్లటి వస్త్రాన్ని ఏర్పాటు చేసుకుని దానిపైన 3 గుప్పుల బియ్యం వేసి దానిపైన చిటికెడు పసుపు, కుంకుమలు, విభూది, అక్షింతలు వేసి దానిపైన శివపార్వతుల ఫోటో కానీ లేకపోతే గనక శివ కుటుంబంతో ఉన్న ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకుని పూజనైతే చేసుకోవాలండి. ముందుగా గణపతిని ప్రార్థించాలండి. పసుపుతో చేసిన గణపతిని కానీ లేకపోతే మీ వద్ద ఉన్న విగ్రహాన్ని కానీ పెట్టుకుని పూజనైతే చేసుకోవాలి. ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. పంచోపచార పూజ కానీ షోడోపచార పూజ కానీ చేసుకోవాలి. నైవేద్యంగా చిన్న బెల్ల ముక్కను కానీ అట్టుపడిని కానీ నైవేద్యంగా సమర్పించవచ్చండి. చివరిగా కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పించాలండి. కర్పూర నీరాజనం సమర్పించాక అక్షింతలు, పుష్పాలు తీసుకుని ఆత్మప్రదక్షిణ చేసి సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి అంటూ ఆ పువ్వులను, అక్షింతలను స్వామివారి వద్ద వేసేయాలండి. ఇప్పుడు వినాయకుడి దగ్గర ఉన్న కొన్ని అక్షింతలు తీసుకుని మన శిరస్సు పైన వేసుకుంటూ వినాయక ప్రసాదం శిరసా గుణామి అనుకుని మన శిరస్సు పైన వేసుకోవాలి. ఇంటితో వినాయకుడి పూజ అయితే పూర్తవుతుందండి. ఇప్పుడు ఆ పరమశివుని పూజించాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. రాత్రి వేళలో శివలింగానికి అభిషేకం, పూజలు నిర్వహిస్తూ జాగరణ చేయాలి. ఈ రోజు చేసే ఉపవాసం కానీ జాగరణ కానీ శివనామస్మరణ కానీ బిల్వార్చన కానీ అభిషేకం వల్ల శివానుగ్రహం లభిస్తుందని లింగ పురాణంలో చెప్పబడిందండి. ఈ 2026 సంవత్సరంలో మహాశివరాత్రి పండుగ ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందామండి. మాఘమాసం బహుళ చతుర్థి 2026 ఫిబ్రవరి 15వ తారీఖు ఆదివారం సాయంత్రం 5:05 నుంచి చతుర్థి తిథి ప్రారంభమై 2026 ఫిబ్రవరి 16వ తారీఖు సోమవారం సాయంత్రం 5:34 వరకు ఉంటుందండి. కాబట్టి మనం ప్రదోష కాలంలో చతుర్దశి తిథి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు ఆచరించాలి. కాబట్టి 2026 ఫిబ్రవరి 15వ తారీఖు ఆదివారం నాడే మహాశివరాత్రిని జరుపుకోవాలండి. ఈ శివరాత్రి రోజు నాడు శివయ్యకి ఎంతో ఇష్టమైన నారికేళ దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిదండి. నారికేళ దీపం వెలిగించడం కోసం ఒక ప్లేట్లో బియ్యం వేసి దాని మీద కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి 3 కళ్ళు ఉన్న ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యితో కానీ నువ్వు నూనెతో కానీ 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలండి. చాలామంది అఖండ దీపం కూడా పెట్టుకుంటూ ఉంటారు. అఖండ దీపం పెట్టుకుంటే గనక దీపాన్ని ఈ రోజు ఉదయం నుంచి తర్వాత రోజు ఉదయం వరకు కూడా వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. అఖండ దీపం పెట్టుకున్న వారు కొన్ని నియమాలు అయితే తప్పకుండా పాటించాలండి. అలా కుదరని వాళ్ళు ఇలా నారికేళ దీపాన్ని వెలిగించుకున్నా కూడా చాలా మంచిదండి. ఈ నారికేళ దీపాన్ని ఇంట్లో కానీ శివాలయంలో కానీ ఎక్కడైనా సరే వెలిగించుకోవచ్చండి. పరమశివుడు అభిషేక ప్రియుడండి. ఒక చెంబు నీళ్లు పోస్తే కోరిన వరాలు కురిపించే బోలా శంకరుడు. ఈ రోజు చేసే అభిషేకం చాలా విశేషమైనదండి. కాబట్టి ఈ రోజు కుదిరిన వాళ్ళు
శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయించుకోవచ్చు. అలా కుదరని వాళ్ళు ఇంట్లోనే ఉన్న శివలింగానికైనా సరే పంచామృతాలతో గానీ, చెరుకు రసంతో గానీ, ఆవు పాలతో గానీ, భస్మజలంతో గానీ అభిషేకాన్ని అయితే చేసుకోవచ్చండి. ఇంట్లో శివలింగం లేదు అనుకున్నవారు అన్నంతో గానీ, మట్టితో గానీ శివలింగాన్ని తయారు చేసుకుని కూడా పూజించవచ్చండి. పంచామృతాలంటే ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారని కలిపి పంచామృతాలంటారండి. అన్నింటినీ కలిపి ఒకేసారి కూడా అభిషేకం చేసుకోవచ్చు. అలా కాకుండా వేరువేరుగా కూడా అభిషేకాన్ని అయితే చేయవచ్చండి. ఒక్కో ద్రవ్యానికి ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంటుందండి. ఆవు పాలతో అభిషేకించడం వల్ల సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. ఆవు పెరుగుతో చేయటం వల్ల ఆరోగ్యం, బలం కలుగుతాయి. ఆవు నెయ్యితో అభిషేకం చేయటం వల్ల ఐశ్వర్య అభివృద్ధి కలుగుతుంది. చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల దుఃఖనాశనం కలుగుతుంది. తేనెతో అభిషేకం చేయటం వల్ల తేజవృద్ధి కలుగుతుంది. భస్మంతో అభిషేకించడం వల్ల పాపం తొలగుతుంది. బిల్వంతో అభిషేకించడం వల్ల భోగభాగ్యాలు కలుగుతాయి. నువ్వుల నూనెతో అభిషేకించడం వల్ల అపముత్య దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. రుద్రాభిషేకం చేయటం వల్ల మహా ఐశ్వర్యం కలుగుతుంది. గంధంతో అభిషేకించడం వల్ల సంపదలు ప్రాప్తిస్తాయండి. శివరాత్రి రోజు 14 లోకాల్లోని పుణ్యతీర్థాలన్నీ కలిసి బిల్వవృక్ష మూలంలోనే ఉంటాయని పురాణాల్లో చెప్పబడిందండి. శివరాత్రి రోజు ఉపవసించి ఒక్క బిల్వమైనా సరే సమర్పిస్తే చాలట శివయ్య అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ పరమశివుడికి ఈ రోజు తప్పకుండా మారేడు దళాలను సమర్పించాలి. ఈ రోజు శివయ్యని తెల్లటి పుష్పాలతో గాని, శంఖ పుష్పాలతో గాని, తెల్ల జిల్లేడు పువ్వులతో గాని, పారిజాత పుష్పాలతో గాని, ఉమ్మెత్త కాయతో గాని, ఉమ్మెత్త పుష్పాలతో గాని, జాజి పుష్పాలతో గాని, తెల్లటి పుష్పాలతో గాని వీటితోనైనా సరే పూజించవచ్చు. మనకు వచ్చిన స్తోత్రాలతో పూజనైతే చేసుకోవచ్చండి. శివాష్టోత్తరం, బిల్వాష్టకం, లింగాష్టకం, దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని చదివితే ఈరోజు శివానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇవేమీ మాకు రావు అనుకున్న వారు శివ పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ శివాయ అనుకుంటూ 108 సార్లు జపిస్తూ పూజనైతే చేసుకోవచ్చండి. ధూపదీప నైవేద్యాన్ని సమర్పించాలి. నైవేద్యంగా పాలను గాని, పళ్ళను గాని, చలివిడి వడపప్పును గాని సమర్పించవచ్చు. మహాశివరాత్రి రోజు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి ఈ రాత్రంతా జాగరణ చేస్తూ శివనామస్మరణ చేస్తూ రాత్రి 4 ప్రహారాల్లో శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ప్రహారంలో చేసే అభిషేకానికి, పూజకి ఒక ప్రత్యేకత ఉంటుందండి. ఒక ప్రహారం అంటే సుమారు 3 గంటల సమయం. ఈ లెక్కన చూస్తే రాత్రి 4 ప్రహారాలు ఉంటాయి. ఈ 2026 సంవత్సరంలో మహాశివరాత్రి రోజున 4 ప్రహారాల పూజా సమయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తొలి ప్రహారం సాయంత్రం 6 గంటల 11 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల 23 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో చేసే పూజ అష్టైశ్వర్యాలను కలుగజేస్తుందని పురాణాల్లో చెప్పబడింది. రెండో ప్రహారం రాత్రి 9 గంటల 23 నిమిషాల నుంచి అర్ధరాత్రి 12 గంటల 35 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో చేసే పూజ భక్తిని పెంచి పాపాలను హరించి వేస్తుందని చెప్పబడింది. మూడో ప్రహారం అర్ధరాత్రి 12 గంటల 35 నిమిషాల నుంచి తెల్లవారుజామున 3 గంటల 47 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో లింగోద్భావం జరుగుతుంది. ఇది అత్యంత పుణ్యప్రదం, జన్మజన్మల పాపాలను హరించే సమయం. నాలుగో ప్రహారం తెల్లవారుజామున 3 గంటల 47 నిమిషాల నుంచి ఉదయం 6 గంటల 59 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో చేసే అభిషేకం ముక్తిని ప్రసాదిస్తుంది. లింగోద్భావ సమయం శివరాత్రి రోజు అత్యంత ముఖ్యమైన సమయం అండి. ఈ సమయాన్నే మహాశివుడు జ్యోతిర్లింగంగా ఉద్భవించిన సమయంగా పురాణాలు చెప్తున్నాయి. ఈ సమయాన్నే నిస్తాకాల సమయం అని కూడా చెప్తూ ఉంటారండి. ఈ 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 15 ఆదివారం అర్ధరాత్రి 12 గంటల 9 నిమిషాల నుంచి ప్రారంభమై 1 గంట 1 నిమిషం వరకు ఉంటుందండి. ఈ సమయంలో చేసే అభిషేకం కానీ, పూజ కానీ కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని లింగ పురాణంలో చెప్పబడిందండి. మనకి పారణ సమయం వచ్చి 2026 ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం ఉదయం 6 గంటల 42 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల లోపండి. ఈరోజు తప్పకుండా పాటించవలసిన నియమాలు ఉన్నాయండి. ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. మధ్యాహ్నం పడుకోకూడదు. మంచం మీద కూర్చోవడం, పడుకోవడం చేయకూడదండి. అనారోగ్య సమస్యలతో ఉన్నవారు, పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకు ఈ నియమాలు ఏమీ కూడా వర్తించవండి. కఠిన ఉపవాసం ఉండలేని వారు పాలు, పళ్ళు, ద్రవ పదార్థాలు తీసుకుంటూ కూడా పూజనైతే చేసుకోవచ్చండి. రోజంతా శివనామస్మరణతో గడపాలండి. పూజలో లోటు ఉన్నా సరే భక్తిలో మాత్రం లోపం ఉండకూడదు.
సో ఇదేనండి వీడియో. నా వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.